కుంభమేళాను తలపించేలా మేడారం మహాజాతరను నిర్వహించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. 1 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో భక్తుల కోసం వనదేవతలు కొలువుండే గద్దెల ప్రాంగణాన్ని విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పూర్తిగా ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న గద్దెల ప్రాంగణ పనులు పరుగులు పెడుతున్నాయి. గిరిజన సంప్రదాయాలు ఉట్టపడేలా రాతి నిర్మాణాలు, చిహ్నాలతో సమ్మక్క సారాలమ్మల ఆలయానికి కొత్త రూపు రాబోతుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మేడారం అభివృద్ధిని ఓ యజ్ఞంలా భావిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రణాళికను ప్లాన్ చేశారు. ఆదివాసీ పూజారులు, గిరిజన పెద్దలతో మాట్లాడి మేడారం తల్లుల ప్రాంగణ పునర్నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పనులు ఫుల్ జోష్లో కొనసాగుతున్నాయి. డెవలప్మెంట్ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మేడారంలో పునర్నిర్మాణాల పనుల ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక జనవరి 28 నుంచి ప్రారంభం కాబోయే మేడారం మహాజాతర కోసము ప్రస్తుతము ఆ ఆలయ పునర్నిర్మాణము, విస్తరణ పనులన్నీ కూడా చకచకా జరిగిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇదంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటి 4 సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దెల విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా వాల్కు సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే బేస్మెంట్లు కంప్లీట్ అయ్యాయి. ఇక దీనిపై పూర్తిగా గ్రానైట్తో కూడినటువంటి రాతి గోడను నిర్మాణం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ యొక్క గుంత కూడా దీనిలోకి రావడానికి ఉన్నటువంటి ఆర్చ్లకు సంబంధించి ప్రధానంగా 3 ఎంట్రీ ఆర్చులు, 3 ఎగ్జిట్ ఆర్చులు, సో ఉత్తరం దక్షిణ వైపున మరో 2 ఆర్చులతో మొత్తంగా ఈ ఆలయంలో దాదాపు 1 కోటి మంది పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా సునాయాసంగా ఎంట్రీ పాయింట్లు, అమ్మవార్ల గద్దెలు దర్శించుకొని ఎగ్జిట్ పాయింట్ల ద్వారా సునాయాసంగా వెళ్లేందుకు ప్రస్తుతం ఆ పునర్నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దెను చూడవచ్చు. సమ్మక్క గద్దె, ఆ తర్వాత సారక్క గద్దెలకు సంబంధించి ఆ చుట్టూ ప్రాకారాలు కూడా నిర్మించబోతున్నారు. మరో నెల 15 రోజుల్లోనే ఈ నిర్మాణాన్ని పూర్తయ్యే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక మంత్రులు రెండవసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ యొక్క పనులను కూడా పర్యవేక్షించి త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈసారి గిరిజన సాంప్రదాయం ప్రకారము వాళ్ళ చిహ్నాలతో కూడినటువంటి ఆర్చ్లను, ప్రత్యేకమైనటువంటి ఆర్చ్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. సో ఆర్చ్ల నిర్మాణానికి బేస్మెంట్ ఫౌండేషన్లు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఈ యొక్క 4 గద్దెలను వరుసలో దర్శనం చేసుకొని ఎగ్జిట్ పాయింట్ గుండా వెళ్లేందుకు ఒకేసారి 5,000 మంది భక్తులు లోపలికి ఎంట్రీ కావచ్చు, దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే విధంగా ఎగ్జిట్ పాయింట్. సో ఆ స్థాయిలో ప్రస్తుతము పునర్నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక క్యూ లైన్ల మార్పు కూడా, ఎవరికి ఇబ్బందులు కానీ క్యూ లైన్ల మార్పు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం గద్దెల విస్తరణ సంబంధించి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, కొన్నేళ్ల నుంచి కూడా రద్దీ ఉంటుంది, జాతర వస్తే చాలా ఇబ్బంది పడారు. ఏంది ఈ నిర్మాణం జరుగుతుంది కదా, ఏమనుకుంటున్నారు మీరు స్థానికులుగా? గత సంవత్సరాల్లో మా తాత ముత్తాతలు కూడా ఇక్కడ మనము గద్దెలను చూసినప్పుడు అయితే అది ఏ మార్పు రాలేదు. ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు భక్తులను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి భక్తులకు మంచి సౌకర్యవంతంగా ఉండాలనే ఆలోచనతోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆలయ నిర్మాణము మరియు రోడ్ల విస్తరణ కూడా జరగబోతున్నది. దీనికి ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ఇక్కడ మా స్థానికంగా మేమందరం కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఉండేటువంటి ఈ యొక్క పునర్నిర్మాణము. ఇది ఒక్కరోజు చేసేది, 2 రోజులది కాదు. ఇది దేశం నలుమూల నుంచి కొన్ని కోట్ల మంది ఈ యొక్క తల్లులను దర్శనానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన మంత్రివర్యులు, మన సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ మేడారంలో ఈ యొక్క భక్తులను ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎవ్వరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ భక్తులను ఇబ్బంది పెట్టద్దు. మన ప్రభుత్వంలో మనం 100% దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో 24 గంటలు ప్రతి నిమిషం కూడా అక్కగారు ఇక్కడ ఏం జరుగుతుంది అనువు కూడా తెలుసుకుంటూ ప్రతి నిమిషం కూడా ఇక్కడ పర్యవేక్షణలో కనుసైగల్లోనే పనులు జరుగుతున్నాయి. ఈ భక్తులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. రానున్న ఈ యొక్క నెలన్నర 2 నెలల్లోనే ఇది కంప్లీట్ కాబోతున్నది. దీని మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
ఎవరైతే మన ప్రతిపక్ష నేతలు ఉన్నారో మీ అసత్య ప్రచారాలు కూడా మానుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పని కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మీరు ఏమన్నా కోరుకోవాలంటే ఇంకేమన్నా పెంచాల్సినవి ఉంటే ఇంకా దారులు కొద్దిగా ఇంకా ఇట్లా చేయండి, ఇంకొక పార్కింగ్ ప్లేస్ అది ఎక్కడ చేయండి, లేకపోతే ఇక మంచిగా ఇది డిజైన్ ఇట్లా చేయండి అని మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వాలి. సజెషన్స్ ఇచ్చి, ఎందుకంటే ఇది ఆలయ నిర్మాణము, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, కొన్ని కోట్ల జనాభాకు సంబంధించిన విషయం. ఇది ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, కొన్ని వందల సంవత్సరాలు ఈ యొక్క నిర్మాణం ఉండబోతుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా చాలా సంతోషకరమైనది విషయం ఇది. ఇంత ఫండ్ తీసుకురావడం ప్రభుత్వం నుంచి కొట్లాడి, ఇవాళ మా అక్కగారు కొట్లాడి ఇంత ఆలయ నిర్మాణం కొరకు ఇన్ని వందల కోట్లను తీసుకొచ్చి ఇక్కడ నిర్మించాలి. ఇది రానున్న రోజులలో కూడా మనం మనుషులం ఇక్కడ ఉండం, మనకు శాశ్వతమైనది మన జీవితం కాదు. ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది శాశ్వతం. కాబట్టి ఈ నిర్మాణం శాశ్వతంగా ఉండే నిర్మాణము మన పితరులు అనుభవించిళ్ళు కష్టాలు, కాబట్టి మనం మన రానున్న తరాలు అనుభవించద్దనే ఉద్దేశంతో ఇవాళ మన సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ గురించి ముందంజు వేశారు. దానిలో భాగంగానే ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంగా ఉన్న వాళ్ళం ఏం జరుగుతుందనే విషయం మా కనసైగల్లోనే ఉన్నది. మేమందరం కూడా పర్యవేక్షిస్తుంటాము. ప్రతి నిమిషం కూడా ప్రతి అనుమానం కూడా అక్కగారి దృష్టికి పోతుంటుంది. ఇంజనీరింగ్లో వాళ్ళని తెలుసుకోవడం అయితే ఏంటి, ఏ క్షణం కూడా ఎలాంటి జరగకుండా ప్రతిదీ తన కనసైగల్లో ఉంది. మంచి ఒక ఆలోచనతోటి ముందు పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆలోచన అందరు సపోర్ట్ చేయాలి. ఇది ఒక మంచి ఆలోచన కాబట్టి అందరం సంతోషిద్దాం. 100% వర్క్ జరుగుతుంది, 100% కూడా అందరికీ అనుగుణంగా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా స్థానికుల వర్షన్. ప్రస్తుతం ఒకసారి కన్స్ట్రక్షన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో చుట్టూ ఈ గద్దెల చుట్టూ కూడా 3 ప్రధాన ఆర్చులు, ఇది తూర్పు వైపు, అదేవిధంగా ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఈ ఆర్చ్ కోసం జరుగుతున్నటువంటి ఇది బేస్మెంట్. సో ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయింది. సో చుట్టూరా కూడా పూర్తిగా దాదాపు 100 ఏళ్ల పాటు ఈ యొక్క నిర్మాణం పర్మనెంట్గా ఉండే విధంగా రాతితో నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ ఆర్చులు, ప్రధాన ఆర్చులు దాదాపు 16 మీటర్ల వెడల్పుతో, అంటే భక్తులు ఏ స్థాయిలో వచ్చినా కూడా సునాయాసంగా ఈ యొక్క అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్ళే విధంగా ఈసారి రష్ను తట్టుకునే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి. సో మన ప్రధానమైనటువంటి తూర్పుకు సంబంధించిన ఆర్చు ఫౌండేషన్ పనులు అయితే కొనసాగుతున్నాయి. మరొక 4 రోజుల లోపల ఫౌండేషన్ కంప్లీట్ అయ్యి దీని పూర్తిగా ఆర్చ్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ఆర్చులపై పూర్తిగా గిరిజన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సింబల్స్ను ఈ ఆర్చులపై చెక్కబోతున్నారు. సో స్కాలర్స్ను, అదేవిధంగా గిరిజన ఆచారాలకు సంబంధించినటువంటి మేధావులతో చర్చించి ఒక ప్రత్యేకంగా ఈ ఆర్చ్ నిర్మాణంలో ఉపయోగించేటువంటి ఈ యొక్క అడవి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యవసాయము, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఆటవిక ఉత్పత్తులు, వాళ్ళకి సంబంధించి గత తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలకు సంబంధించిన సింబల్స్ను ఈ ఆర్చులపై చెబుతున్నారు. సో ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి గద్దెలకు సంబంధించినటువంటి ప్రాంగణము దాదాపుగా 18 మీటర్ల వెడల్పుతో మాత్రమే ఉండేది. కానీ ఈసారి గద్దెల చుట్టూ సునాయాసంగా తిరిగే విధంగా 16 మీటర్లతో కూడినటువంటి వెడల్పైన రహదారి. సో ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు ఈజీగా సంతరించు అమ్మవార్లను, మొదటగా సమ్మక్క తల్లిని, సారళమ్మ తల్లిని, పగిడిద్దరాజును, గోవిందరాజును ఈ విధంగా వరుస క్రమంలో దర్శించుకొని ఎగ్జిట్ వైపు నుంచి బయటికి వెళ్ళే విధంగా నిర్మాణం జరుగుతుంది. ఇక ఈ నిర్మాణం అంతా కూడా రాతి కోటతో ఈ నిర్మిస్తున్నటువంటి ఏదైతే బేస్మెంట్ ఉందో ఇదంతా చుట్టూ ఈ గద్దెల చుట్టూ నిర్మించేటువంటి నిర్మాణం అంతా కూడా రాళ్లతో, గ్రానైట్తో నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి 100 ఏళ్ల పాటు ఆ గ్రానైట్ నిర్మాణం ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనము తూర్పు వైపు ఉన్నటువంటి ఈ ప్రధాన గద్దె వద్ద ప్రస్తుతం ప్రధాన ఆర్చ్ వద్ద పనులైతే కొనసాగుతున్నాయి. ఇక ఇక్కడికి ఎంట్రీ అయ్యేందుకు దాదాపు 3 పార్కింగ్ స్లాట్లతో పాటు లోపలికి సాధారణ జనం, భక్తుజనం వచ్చేందుకు క్యూ లైన్లు, అదేవిధంగా వీవీఐపీ క్యూ లైన్లు, ఎమర్జెన్సీ క్యూ లైన్లు. సో మొత్తంగా 3 క్యూ లైన్ల ద్వారా ఎంట్రీ కాబోతారు. మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి ఆ క్యూ లైన్లు అన్నీ కూడా సమ్మక్క గద్దె వద్దకు చేరుకుంటాయి. ఆ తర్వాత వెంటనే తిరిగి ఆ సారక్క గద్దెకి చేరుకుంటారు. గతంలో సమ్మక్క, సారక్క గద్దెల పక్కనే ఈ గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలు ఉండేవి. కానీ ఈసారి వాటి స్థానం లోపల మార్పులు చేయడం జరిగింది. దీంతో సునాయాసంగా భక్తులకు అమ్మవార్ల దర్శనం జరిగేందుకు గద్దెలను మార్పు చేయడం జరిగింది. పగిడిద్దరాజును, గోవిందరాజును సమ్మక్క తల్లి గద్దెకు ఎడమ వైపున పగిడిద్దరాజు ఉండేవాడు. సో ఆ గద్దెను సారళమ్మ తల్లి తర్వాత, అదేవిధంగా సారళమ్మ తల్లి ఎడమవైపు ఉండాల్సినటువంటి గోవిందరాజుల గద్దెను
పగిడిద్దరాజు తర్వాత కింద ఒకటే సరళ రేఖ వరుస క్రమం లోపల సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు ఇలా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి భక్తులు కూడా ఈ విధంగా సమ్మక్క తల్లిని దర్శించుకుంటారు, వెంటనే సారమ్మ తల్లిని దర్శించుకోవడం, ఆ తర్వాత పగిడిద్దరాజును, చివరిగా గోవిందరాజును దర్శనం చేసుకొని ఎగ్జిట్ గేట్ల ద్వారా బయటికి వెళ్ళిపోతారు. ఒకేసారి 2000 మంది భక్తులు ఈ గేట్ల ద్వారా లోపలికి వచ్చినా కూడా సునాయాసంగా ఆ యొక్క గద్దెలను దర్శించుకోవచ్చు, సునాయాసంగా ఇబ్బందులు లేకుండా ఎగ్జిట్ పాయింట్ల ద్వారా బయటికి వెళ్ళొచ్చు. ఇక వచ్చేటువంటి భక్తులను పరిశీలించేందుకు సెక్యూరిటీ రీజన్స్ కోసము, అదేవిధంగా అధికారుల పరిశీలన కోసము టవర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గద్దెలకు తూర్పు, పశ్చిమ, తూర్పు, అదేవిధంగా నార్త్, సౌత్ రెండు వైపులా 2 భారీ స్థాయిన టవర్ల నిర్మాణము, అదేవిధంగా 2 టవర్స్ ఎండోమెంట్ శాఖ కోసము, మరో 2 టవర్స్ మీడియా పాయింట్ కోసం, మొత్తంగా 4 వాచ్ టవర్లను ఉత్తరము, దక్షిణ వైపున 4 టవర్లను కూడా నిర్మాణం చేపుతారు. మొత్తానికి గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ యొక్క రద్దీ పెరుగుతూ వచ్చేటువంటి భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం లోపల ప్రధానమైనటువంటి క్యూ లైన్లు, పార్కింగ్ ఏర్పాట్లతో పాటు గద్దెలను సునాయాసంగా దర్శనం చేసుకొని బయటికి వెళ్లేందుకు ఈ గద్దెల విస్తరణ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ గద్దెల తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఒకసారి గద్దెలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికే ఫౌండేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఫౌండేషన్పై త్వరలోనే గద్దెల నిర్మాణము, ఆ గద్దెల చుట్టూ కూడా రైలింగ్ చేయబోతుంది. అయితే ఈ ప్రత్యేక రైలింగ్ను కూడా మెటల్ రైలింగ్స్ కాకుండా ఈసారి గ్రానైట్తో కూడినటువంటి రైలింగ్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఒక రకమైనటువంటి కొత్త లుక్ అమ్మవార్ల గద్దెలకు వచ్చే విధంగా ప్రస్తుతం ఈ మాస్టర్ ప్లాన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం సారలమ్మ గద్దె తర్వాత పగిడిద్దరాజు సంబంధించిన గద్దె నిర్మాణం మనం చూడవచ్చు. ఇది పగిడిద్దరాజు గద్దెకి సంబంధించినటువంటి నిర్మాణం. మనం ప్రస్తుతం ఫౌండేషన్ కూడా కంప్లీట్ అవుతూ వస్తుంది. సో దీనిపై గద్దెల నిర్మాణం చేసి పగిడిద్దరాజు గద్దె నిర్మాణం చెబుతారు. ఇక దీని తర్వాత గోవిందరాజు సంబంధించినటువంటి గద్దెని మనం విజువల్స్ చూడవచ్చు. ఇక ఈ గద్దెలన్నిటికి కూడా చుట్టూ ప్రాకారంగా ప్రస్తుతం గ్రానైట్కి సంబంధించిన గ్రానైట్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ గ్రానైట్ల చుట్టూ గ్రానైట్తో కూడినటువంటి ప్రాకారము, సాలాహారము, అదేవిధంగా గద్దెల నిర్మాణం. సో మాస్టర్ ప్లాన్లో కంప్లీట్గా కొన్నేళ్ల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఒక స్మార్ట్ వర్క్ అయితే ఈ యొక్క మేడారం అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణం అయితే కొనసాగుతుంది. దీంతో స్థానికులు కూడా కొన్నేళ్ల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగా వచ్చే భక్తజనులంతా సునాయాసంగా అమ్మవార్ల గద్దెను దర్శించుకొని వెళ్లేందుకు ఏర్పాటు జరుగుతుండడంతో అటు గిరిజనులే కాకుండా పూర్తిగా తెలంగాణలోని అమ్మవార్ల భక్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరితగతిన పనులు పూర్తయి జనవరి 25న మొదలు కాబోయేటువంటి జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలవుతుంది. కాబట్టి ఆలోపే పనులు చేయాలనేటువంటి వర్షన్ అయితే స్థానిక భక్తుల నుంచి వినిపిస్తుంది. మొత్తానికి ఈ వర్క్లకు సంబంధించి ప్రతి వారం మంత్రుల రివ్యూ కొనసాగుతుంది. స్థానిక మంత్రి సీతక్క ప్రతిరోజు ఇక్కడ పనులకు సంబంధించి డైలీ అప్డేట్ తీసుకుంటూ కూడా అధికారులను వేగవంతం చేసే పనులు అయితే పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ మేడారంలో కనిపిస్తూ ఉంది. తూర్పు ఎంట్రన్స్ ప్రధాన ద్వారం నుంచి పడమర వైపు వరుసగా సమ్మక్క సారాలమ్మ తల్లుల గద్దెలు, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఉండబోతున్నాయి. మహామహిమాన్విత వనదేవతల గద్దెల చుట్టూ రాతి ప్రాకారపు నిర్మాణాలు, విశాలమైన ప్రాంగణం ఉండబోతుంది. వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తజనులు సులువుగా అమ్మల దర్శనం చేసుకుని వెళ్లేందుకు వీలుగా 8 ద్వారాలు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికీ గ్రానైట్ తరలించి దానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక 200 ఫీట్ల వెడల్పుతో ప్రధాన మందిరం విశాలంగా ఉండబోతుంది. వనదేవతల గద్దెల చుట్టూ రాతి ప్రకారం కోసం 3 ఫీట్ల వెడల్పు ఉండే బేస్మెంట్ పనులను పూర్తి చేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వనదేవతల ప్రధాన ఆలయం గతంలో ఇరుగ్గా ఉండేది. ప్రస్తుతం ఆ ఆలయాన్ని కూడా విస్తరణ చేస్తూ 200 ఫీట్ల వెడల్పుకు ఆ విస్తరణ జరిగింది. ప్రస్తుతం పాత ఆలయం ఉన్నటువంటి గద్దెల చుట్టూన ప్రాకారం మనం చూడవచ్చు. అదంతా డిస్మాంటిల్ చేసుకుంటూ దాన్ని మరికొంత విస్తరించారు. ప్రస్తుతం విస్తరించి ఇక్కడి వరకు కూడా నూతనంగా నిర్మించేటువంటి ప్రాకారం, ఆలయం చుట్టూ గోడ, ఈ ప్రాకారం నిర్మాణం అయితే జరుగుతుంది. 3 ఫీట్ల వెడల్పుతో కూడినటువంటి ఈ ప్రాకారం ఇదంతా కూడా దాదాపు 12 ఫీట్ల లోతు నుంచి దీనికి పునాది వేస్తూ పటిష్టంగా ఉండే విధంగా నిర్మాణం జరుగుతుంది. ఇక ఈ ప్రాకారం అంతా కూడా ఈ విధమైనటువంటి గ్రానైట్, సో ఇది తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక గ్రానైట్తో ఈ యొక్క ప్రాకారం అంటే ప్రధాన ఆలయం చుట్టూనటువంటి గోడ నిర్మాణం అయితే కొనసాగుతుంది.
3 ప్రవేశ ద్వారాలు, 3 నిష్క్రమణ, 3 ఎగ్జిట్ ద్వారాలు, 6 ఆర్చులు, ప్రధాన ఆర్చులతో పాటు మనం ఉన్నది ప్రస్తుతము దక్షిణం వైపు ఉన్నాం. ఈ దక్షిణ వైపుకు ఒక ప్రధాన ఆర్చు, ఉత్తరం వైపు ఒక ప్రధాన ఆర్చు, మొత్తంగా 8 ఆర్చులతో ఈ నిర్మాణం అయితే ఉండబోతుంది. ఇక ఆర్చుల వద్ద బేస్మెంట్ ఫౌండేషన్ చివరి దశకైతే చేరుకుంటుంది. ఇక ఈ ఆర్చులను కూడా ప్రత్యేకమైనటువంటి గ్రానైట్తో ఏర్పాటు చేస్తున్న ఆ గ్రానైట్పై ఆదివాసీ కళలు, సాంప్రదాయాలు కనిపించే విధంగా ఆ ఆర్చుల పైన చెక్కేటువంటి ఒక నిర్మాణాలు కూడా ఉండబోతున్నాయి. దీంతో ఆదివాసీ సాంప్రదాయ కళలు కొన్నేళ్ల పాటు ఉండే విధంగా ఈ ఆర్చులకు నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం నిర్మాణం చేయబోతున్నటువంటి గద్దెలకు సంబంధించి కూడా కీలక మార్పులు చేయబోతున్నారు. ప్రధాన సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ప్రస్తుతం మన భక్తులు దర్శించుకున్నటువంటి ఒక్కసారి గద్దెలను చూస్తే గద్దెల ప్రాంగణం చుట్టూ కూడా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. ఆ గ్రిల్స్ స్థానం లోపల ప్రత్యేకమైనటువంటి గ్రానైట్ అక్కడ ప్రాకారం గద్దె చుట్టూ ఆ గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ గ్రిల్స్ను తొలగించి గ్రానైట్తో ఒక ప్రత్యేకమైనటువంటి కళాకృతిని వాటి చుట్టూ కూడా ఏర్పాటు చేసి అమ్మవార్ల సైడ్, అంటే ప్రస్తుతం ఆ గద్దె చుట్టూ ఉండేటువంటి ఏదైతే ఆ గ్రానైట్తో నిర్మించేటువంటి గ్రిల్ నిర్మాణాలు ఉంటాయో వాటికి లోపలి వైపున వచ్చే భక్తులకు సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి చరిత్ర కనిపించే విధంగా దానిపై ఆ శిల్పాలను చెక్కేందుకు కూడా ఆ ప్రణాళిక సిద్ధం చేసిన, అంటే అమ్మవార్లను దర్శించుకునేటప్పుడు వాళ్ళ చరిత్ర కూడా మనకు గ్రానైట్పై కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గతంలో కాకతీయ కాలం నిర్మించేటువంటి శిల్పకళా శైలి ఏ విధంగా ఉంటుందో ఆ శిల్పకళా శైలి గ్రానైట్తో కూడినటువంటి నిర్మాణం ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఐరన్ గ్రిల్స్ స్థానంలో ఏర్పాటు చేసి దానిపై కూడా ఆదివాసీ సాంప్రదాయ కళలు, సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలిపే విధమైనటువంటి చిత్రాలు ఆ గ్రానైట్పై చెక్కబోతున్నారు. మొత్తంగా గతంలో ఈ విధంగా సమ్మక్క తల్లి, ఆ తర్వాత సారలమ్మ, సమ్మక్క పక్కన పగిడిద్దరాజు, దిగువన సారలమ్మ తల్లి పక్కన మన గోవిందరాజుల గద్దెలు చూస్తున్నాం. సో ఈ విధంగా తల్లులను దర్శించుకోవాలంటే తిరిగి సారక్క దగ్గర వచ్చిన భక్తులు మళ్ళీ తిరిగి వెనక్కి పగిడిద్దరాజు వద్దకు వెళ్ళాలి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యేది, రద్దీ అయ్యేది, కంప్లీట్గా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సో ఈసారి ఆ విధంగా ఉండకుండా సమ్మక్క తల్లి గద్దె మొదట సమ్మక్క తల్లి గద్దెను దర్శించుకోవచ్చు. ప్రధాన 3 ఎంట్రీ పాయింట్ల ద్వారా సమ్మక్క తల్లిని, ఆ తర్వాత దర్శించుకోగానే వెంటనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సారలమ్మ తల్లి గద్దె వద్దకు వచ్చి దర్శనం చేసుకుంటారు. వెంటనే సారలమ్మ తల్లి దర్శనం కాగానే ప్రస్తుతం ఈ పగిడిద్దరాజు సంబంధించినటువంటి ఈ గద్దె నిర్మాణం చూడొచ్చు. గద్దె నిర్మాణం కంప్లీట్గా ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇక పగిడిద్దరాజు దర్శనం అనంతరం వెంటనే గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె నిర్మాణం. సో మనం చూడొచ్చు ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో సీఎం ఇక్కడికి రావడము, దీనికి 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ నిధులను విడుదల చేయడం, వెంటనే ఆ పనులు కూడా దాదాపుగా సగం ముగింపు దశకు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఫౌండేషన్లు కంప్లీట్ కావడంతో పూర్తిగా చకచక 3 షిఫ్ట్ లోపల పనులు చేసే విధంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వర్క్లు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ విధంగా సరళ రేఖలో భక్తులు దర్శించుకుంటూ ఒకే వైపుకు తూర్పు నుంచి పడమర వైపు వస్తూ ఈ విధంగా ఎగ్జిట్ గేట్ల ద్వారా తిరిగి బయటకు వెళ్ళిపోయేందుకు సునాయాసంగా దర్శనం అయ్యి ఎటువంటి కంజెషన్ లేకుండా భక్తులు ఇబ్బందులు పడకుండా మనకి ఇక్కడ నిర్మాణాలు కొత్తగా మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక ప్రధానంగా మనము ఎగ్జిట్ గేట్స్ చూసుకుంటే ఎగ్జిట్ ఆర్చులు, ఇది మనకు ప్రస్తుతం కనిపించేటువంటి ఈ భారీ ఆర్చ్ ఇదంతా కూడా పడమర వైపు పశ్చిమ వైపు ఉన్నటువంటి ప్రధాన ఎగ్జిట్ గేటు. ఈ ఎగ్జిట్ గేటు గుండా దాదాపు ఒకేసారి 50 మంది ఒకేసారి బయటికి వెళ్ళొచ్చు. అంటే దాదాపు 1500 నుంచి 2000 మంది భక్తులు ఈ ప్రాంగణంలోకి వస్తే ఒకేసారి అమ్మవారిని దర్శించుకుంటూ వచ్చి బయటికి వెళ్ళిపోతుంటే ఒక్క రోజులో దాదాపుగా 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా సునాయాసంగా దర్శనం చేసుకునే విధంగా ప్రస్తుతం ఈ యొక్క విస్తరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఇక్కడ మనం చూడొచ్చు నైరుతికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక ఆర్చు, అదేవిధంగా ప్రస్తుతం మనకు పశ్చిమ దిక్కున 3 ఆర్చులు, ఇవన్నీ కూడా నిష్క్రమణ కోసం అంటే ఎగ్జిట్ పాయింట్లు అన్నట్టు. ఈ ఎగ్జిట్ పాయింట్ల ద్వారా విశాలమైనటువంటి ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్ కూడా దాదాపు 20 నుంచి 24 ఫీట్ల వెడల్పుతో కూడినటువంటి ఎగ్జిట్ పాయింట్లు. సో భక్తులు
ఎంత సంఖ్యలో వచ్చినా కూడా సునాయాసంగా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ చుట్టూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాకారం అంతా కూడా కొత్తగా నిర్మాణం అయ్యే ప్రాకారం అంతా కూడా ప్రత్యేక గ్రానైట్ శిలలతో ఈ ప్రాకారం నిర్మాణం చేయబోతారు. ఇందులో సిమెంట్ కూడా యూజ్ చేయకుండా గ్రానైట్తో యూజ్ చేయడంతో కొన్ని సంవత్సరాల పాటు, వందల సంవత్సరాల పాటు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, డ్యామేజ్ లేకుండా ఈ యొక్క ఆలయము ఉండాలనేదే, పర్మనెంట్గా ఉండాలనేదే నిర్ణయంతోనే ఈ యొక్క మాస్టర్ ప్లాన్లో రాతితో కట్టిన నిర్మాణాల కోసం ప్రభుత్వం అయితే సంకల్పించింది. ఇక ప్రధాన ఈ ఆర్చుల ద్వారా వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళు అమ్మవార్లను దర్శించుకోవడము, సునాయాసంగా అమ్మవార్ల దర్శనానంతరం తిరిగి వెళ్ళేందుకైతే ఏర్పాట్లు చేస్తుండగా ఇక ప్రత్యేకమైందంటే గ్రానైట్. సో ఇక్కడ ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా రాతితో కట్టాలని నిర్ణయించుకున్నారు. దాదాపుగా ఆదివాసీ పూజారులతోని, అదేవిధంగా స్థానిక సమ్మక్క సారలమ్మ పూజారులతోని, గిరిజన సాంప్రదాయాలు తెలిసిన పెద్దలతో కూడా చర్చించిన తర్వాత మొదటగా సిమెంట్ నిర్మాణాలు చేయాలని భావించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సిమెంట్ నిర్మాణాలు చేస్తే 60 నుంచి 80 ఏళ్ళ వరకే అది మన్నికుంటుంది, ఆ తర్వాత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కలకాలం ఇక్కడ పర్మనెంట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో గ్రానైట్ నిర్మాణాలు చేయాలంటూ కూడా ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే 236 కోట్ల రూపాయల నిధులను ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఉపయోగించారు. సో మనం చూడొచ్చు ఇదే ప్రాంగణంలో ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలోనే పక్కనే కంప్లీట్గా మెషినరీ అంతా కూడా డిప్లాయ్ చేశారు. భారీ క్రేన్లు ఇక్కడే సంబంధించినటువంటి మెషినరీ అంతా, కన్స్ట్రక్షన్ వర్క్ మెటీరియల్ అంతా కూడా ప్రస్తుతం ఇక్కడే డిప్లాయ్ చేశారు. ఒక్కసారి మనం కీలకమైనటువంటి, ఎందుకంటే గతం నుంచి సమ్మక్క సారమ్మ గద్దెలు 1956, 50, 60 దశాబ్దం లోపల చిలకల గుట్ట మీద అసలు ఈ జాతర జరిగేది. అప్పుడు ప్రస్తుతం ఓన్లీ వన జాతరగా ఉండేటువంటి ఈ జాతర చిలకల గట్టు పైన మాత్రమే మనకు చూడవచ్చు. ఒకసారి చిలకల గుట్ట ఒక్కసారి మనం చూడవచ్చు. ఆ గుట్టపైనే గతంలో ఈ జాతర జరిగేది. అక్కడ ఓన్లీ ఆదివాసీలు మాత్రమే వనజాతరగా పేరు పొందినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఆ గుట్టపైన నిర్వహిస్తూ వచ్చేవారు. అతి కొద్ది మంది మాత్రమే, గిరిజనులు మాత్రమే హాజరయ్యేవారు. కాబట్టి ఆ జాతర ఆ గుట్టపైన జరిగేది. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడము, పూర్తిగా భక్తులకు వసతులు కావాలి కాబట్టి, దర్శనంకి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి కాలక్రమేణా చిలకల గుట్టపై జరగాల్సినటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రాంగణాన్ని తిరిగి ప్రస్తుతం మనం గద్దెల వద్ద ప్రస్తుతం చూసినటువంటి ఆ గద్దెల ప్రాంగణానికి మార్చారు. అప్పటి నుంచి కూడా ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ జాతర భారీగా భక్తులు తరలి వస్తూ తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది. అంటే 1 కోటి మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం కోసము వస్తున్నారు. సో దీంతో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా భక్తులు వచ్చేటువంటి ఆ జాతర సమయంలో పూర్తిగా తొక్కిసలాట జరగడము, పదుల సంఖ్య లోపల వచ్చేటువంటి భక్తులు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ నేపథ్యంలోనే విస్తరణ ప్రణాళికను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సో ఇట్లాంటి నాణ్యమైన గ్రానైట్తో ఈసారి ఒక అమ్మవార్ల ఆలయాన్ని, ప్రధాన మందిరాన్ని సర్వాంగ సుందరంగా ఈ గ్రానైట్తో ఆధునీకరించబోతున్నారు. సో మనం చూడవచ్చు ఈ గ్రానైట్ కూడా ఎక్కడెక్కడ సిద్ధమైంది. ఇదంతా కూడా చుట్టూ ప్రాకారంలో గ్రానైట్ యూజ్ చేస్తున్నారు. ప్రధాన ఆర్చుల్లో ఇంపోర్టెడ్ గ్రానైట్ని యూజ్ చేసి దానిపై సాంప్రదాయమైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి సాంప్రదాయ చిహ్నాలను చెక్కుతున్నారు. ఇక ఈ అమ్మవార్ల గద్దెల చుట్టూ ఐరన్ గ్రిల్స్ స్థానం లోపల ఈ గ్రానైట్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తం ఒక కొత్త కళ ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ప్రధాన మందిరానికి వచ్చే విధంగా ఈ గ్రానైట్కి సంబంధించి కూడా గతంలో కాకతీయుల కాలంలో ఏ విధంగానైతే శిల్పకళ అభివృద్ధి చెందిందో ఆ సమయంలో ఆలయాల నిర్మాణం కూడా కంప్లీట్గా రాతితో జరిగేది. సో మనం ఈ వర్క్స్ కూడా కంప్లీట్గా మెషిన్ వర్క్ కంప్లీట్ అయింది. యుద్ధ ప్రాతిపదికన మిషన్ 100 పేరుతో 100 రోజుల్లోనే ఈ యొక్క విస్తరణ అభివృద్ధి పనులు జరగాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో మిషన్ కటింగ్తో కంప్లీట్గా గ్రానైట్ కూడా సిద్ధమైంది. సో దీన్నంతా కూడా సిమెంట్ లేకుండా, ఐరన్ లేకుండా ఓన్లీ ఈ గ్రానైట్ను గ్రానైట్ సంబంధించినటువంటి ఈ యొక్క స్తంభాలను సపోర్ట్గా ఒకదానికొకటి సపోర్ట్గా నిలిపి కంప్లీట్గా ఒక సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఆలయం వలె ఈ యొక్క నిర్మాణం అయితే ఉండబోతోంది. ఇది మనం చూడొచ్చు ఈ ప్రధాన ఆర్చుకు సంబంధించినటువంటి ఈ గ్రానైట్లు. సో ఇవన్నీ కూడా ముందుగానే ప్రభుత్వము పూర్తి స్థాయి లోపల ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ విధంగా మిషన్ కటింగ్ ద్వారా వర్క్ కంప్లీట్ చేసుకొని
ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఇదే ప్రాంతంలో వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. మెషిన్ కటింగ్ కూడా కంప్లీట్గా మనకు ఈ ఆలయ ప్రాంగణంలోనే కంప్లీట్ అవుతుంది. సో గ్రానైట్కి సంబంధించి కటింగ్ అంతా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి వర్కులు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడే వర్కులు చేస్తున్నాయి. గ్రానైట్ సంబంధించి కటింగ్ కూడా ప్రస్తుతం ఇక్కడే మనం చూడొచ్చు. గ్రానైట్ కటింగ్ ఇక్కడే జరుగుతుంది. దానికి సంబంధించి మెషినరీ గ్రానైట్ కటింగ్ సంబంధించిన మెషినరీ కూడా ఇక్కడే డిప్లై చేశారు. మొత్తంగా 3 షిఫ్టుల్లో పనిచేస్తూ మరో నెల 15 రోజుల్లోనే ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి జనవరి మొదటి వారం వరకు కంప్లీట్గా ఆలయ పునరుద్ధరణ విస్తరణ కంప్లీట్గా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క మేడారం మహాజాతరకు గతం నుంచి కూడా పూర్తి స్థాయి లోపల చిలకల గుట్ట నుంచి ఆ తర్వాత కింద గద్దెల వరకు వచ్చినటువంటి ఈ యొక్క జాతి నిర్వహణ ఈసారి ఒక కొత్త లుక్తో ఆధునీకరించినటువంటి అమ్మల ప్రాంగణంలో ఈసారి మేడారం మహాజాతర జరగబోతున్న నేపథ్యం లోపల ఒక కొత్త శోభ అయితే మేడారం మహాజాతరకు సంతరించుకోబోతుందని చెప్పొచ్చు. దీంతో కొన్నేళ్ల నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ ఈసారి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ తీసుకురావడము, భారీ స్థాయి నిధులు కేటాయించి ఆలయ ప్రాంగణాన్ని అంతా కూడా విస్తరిస్తూ అదేవిధంగా ఆధునీకరించడంతో దాంతోపాటుగా పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలతో ఆర్చులను గ్రానైట్ ప్రాకారాన్ని అదేవిధంగా అమ్మవారి చుట్టూ ఉండేటువంటి గ్రిల్స్ను మొత్తం ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయాలు కొట్టొచ్చే విధంగా ఒక శిల్పకళ రీతులను ఏర్పాటు చేస్తుండడంతో కూడా ఈసారి జరగబోయేటువంటి మహాజాతర ఎంతో కీలకమైంది కాబోతోంది. అదేవిధంగా ఎంతో ప్రాముఖ్యత అయితే చెందబోతున్న పరిస్థితికి దీంతో స్థానికులే కాదు గిరిజనులే కాదు అమ్మవార్లకు భక్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో కొద్ది రోజుల్లోనే ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ ములుగు మేడారం.